సినిమాలో ప్రొడ్యూసర్ గారి దయ వల్ల మోహన్ గారి వల్ల నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. సార్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ గివెన్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ పాట చూస్తుంటే మాత్రం నిజంగా కన్నీళ్ళు వస్తాయండి. పాట రాసిన వారికి, పాట పాడిన వారికి, మ్యూజిక్ ఇచ్చిన రాజ్కోట్ గారికి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం సార్ ఏడిపిచ్చి సార్ పాట చాలా గట్టిగా మోహన్ గారు అదే అంటున్నాను. రియలీ అందరికీ కూడా, టీం అందరికీ కూడా విష్ ఆల్ సక్సెస్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ కోటి గారికి, రామరాజు గారికి, ఇక్కడికి వచ్చిన వారందరికీ, మీడియా వారందరికీ నమస్కారాలు. ఈ సినిమాతో నాకున్న సంబంధం ఏమిటంటే, ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన, దర్శకత్వం వహించినటువంటి మోహన్ గారు నాకు ఆత్మీయ మిత్రులు ఎప్పటి నుంచో. నా డైరెక్షన్లో ఆయన బ్లేడ్ బాబ్జీ అనే సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. ఆ పిక్చర్ కూడా కోటి గారే మ్యూజిక్ చేశారు. ఆయన చాలాసార్లు, అంటే ఆయన హాస్పిటల్స్, స్కూల్ ఉంది, వేరే వ్యాపారాలు ఉన్నాయి, అన్నిట్లో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. కానీ ఆయనకి సినిమా అంటే చాలా చాలా ఇంట్రెస్ట్, ఇష్టం. ఆయన చాలాసార్లు పలానా వాళ్ళు సినిమా చేస్తున్నారని, ఇందులో డబ్బులు పెడదాం అనుకుంటున్నాను అందులో అని అలా నాతో చెప్పినప్పుడు నేను ఎప్పుడు కూడా వద్దని చెప్పేవాడిని అండి. వద్దండి, డబ్బు పోగొట్టుకోవద్దు అని చెప్పి ఎప్పుడు నేను డిస్కరేజ్ చేసేవాడిని. ఎందుకంటే ఒక మిత్రులుగా ఆయన బాగుండాలి అనే ఒక ఆలోచనతోటి. తర్వాత ఒక్కసారి ఒక కథ చెప్తాను, కథ వినాలన్నాను. నేను మామూలుగా ఆయన సినిమా తీస్తారు అని అనుకోలేదు, ఏదో మామూలుగా కథ అని చెప్పి ఈ సినిమా కథ చెప్పారు. ఎవరు రాశారు ఈ కథ అని అడిగాను. నేనే రాశాను అన్నారు. నేను ఆశ్చర్యపోయాను నిజానికి. అంటే కథ అంతా చక్కటి గ్రామర్లో ఉందండి. అంటే కొత్తగా కథ రాసిన వాళ్ళు రాసినట్టుగా లేదు. అన్ని ఎమోషన్స్ని అట్లా ఉండేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ సినిమాని నేనే తీయాలనుకుంటున్నాను అని అన్నారు. చక్క పనులు పూర్తి చేశారు, సినిమా తీశారు. ఇందులో నన్ను కూడా యాక్ట్ చేయమని అడిగారు, కానీ నేను ఆ టైంలో నేను వేరే షూటింగ్స్లో ఉండడం వల్ల చేయలేకపోయాను. అదొక్కటే నాకు ఈ సినిమాకి సంబంధించిన లోటు. అయితే డౌట్ లేదు, మళ్ళీ ఆయన సినిమాలు చేస్తారు. తర్వాత నేను ఆ సినిమాల్లో నేను భాగస్వామిని అవుతాను. తర్వాత ఈ పిక్చర్లో నటించిన అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి ఆశీస్సులు ఈ సినిమాకు ఉండడం అనేది ఒక మంచి విషయం ఈ సినిమాకి. తర్వాత ఇప్పుడు ఈ పాట చాలా మనసును కదిలించింది. ఈ పాట కూడా మోహన్ గారు రాశారని ఇప్పుడే తెలిసింది. ఎంత బాగా రాశారండి అసలు, ఇంత ఎక్కడ దాచుకున్నారు. ఒక డాక్టర్ వైద్య వృత్తిలో ఉండి ఎంత చక్కగా చేశారు. వాళ్ళందరికీ అభినందనలు. అందరూ, అంజలి గారు యాక్ట్ చేశారు ఇందులో, నవీన్ చంద్ర గారు యాక్ట్ చేశారు. వీళ్ళందరితోటి నేను కలిసి నటించాను. రామరాజు గారితో కూడా మొన్న ఈ మధ్య నటించాను. ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడే ఈ క్యారెక్టర్ ఎవరు అంటే, కథ చెప్పిన మొదటి రోజే రామరాజు గారి పేరు చెప్పారు. రామరాజు గారు ఈ క్యారెక్టర్ అని ఫిక్స్ అయిపోయారు మోహన్ గారు. చాలా కరెక్ట్ అనిపించింది. తర్వాత ఈ పిక్చర్లో చేసిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలి. మోహన్ గారికి మిగతా ఒక హాస్పిటల్స్లో కానీ మిగతా వ్యాపారాల్లో ఎలాగైతే అద్భుతమైన సక్సెస్ఫుల్గా ఉన్నారో, సినిమాలో కూడా అంతకంటే ఎక్కువ సక్సెస్ఫుల్గా ఆయన కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్. 1997 చిన్న సినిమా అనేది చూడకుండా, సినిమా నచ్చితే మీడియా మిత్రులందరూ బాగా ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సామాజిక స్పృహ అనేది సినిమా ద్వారా ఎంతైనా చేయొచ్చు, కానీ అందరూ చేయలేకపోవడానికి కారణం అది ఒక వ్యాపారాత్మకమైనటువంటి కళ కాబట్టి. లెనిన్ మహాశయుడే చెప్పాడు ఎప్పుడో, సినిమా అనే కళారూపం ద్వారా ఎంత మార్పులైనా సరే తీసుకురావచ్చు అని చెప్పి. అలా చేసిన వాళ్ళు గతంలో చాలామంది ఉన్నారు. అలాగే ఇందులో ఎక్కడ
ఆ కమర్షియాలిటీ, ఎందుకంటే నాకు కథ తెలుసు కాబట్టి కమర్షియాలిటీ మిస్ అవ్వకుండానే ఒక సామాజిక పరమైనటువంటి ఒక మంచి బాధ్యతతోటి మోహన్ గారు సినిమా తీశారు. కాబట్టి సినిమా నచ్చితే మీడియా వారందరినీ కూడా ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. మా ఎడిటర్ నందమూరి హరి గారు, నా సినిమాలన్నీ ఆయన ఎడిటర్, చాలా సీనియర్ మోస్ట్ ఎడిటర్. అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు వేదిక పైన వచ్చినా సరే మనసులో ఎవరిని థ్యాంక్స్ చెప్పాలా అనేది ఉంటుంది. సో అగైన్ I take this opportunity to thanks many of the people who supported me as far as promotions is concerned. First, I want to thank Raja Ravindra Garu because నవీన్ చంద్ర గారు ఎంత బిజీ ఉన్నా ఆయన డేట్స్ ఇప్పించి, ఆయన ఫస్ట్ ఈవెంట్స్కి మళ్ళీ డేట్ కుదిరించి ఆయన వచ్చేలాగా చేసిన రాజా రవీంద్ర గారు థ్యాంక్స్ అండి. నెక్స్ట్ శ్రీకాంత్ అడ్డాల గారు, మా మూవీ ఫస్ట్ లుక్కి అతను వచ్చి మాకందరికీ ప్రోత్సహించి లుక్ని రివీల్ చేసినందుకు శ్రీకాంత్ అడ్డాల గారు థ్యాంక్స్ అండి. నెక్స్ట్ కమ్స్ విశ్వక్షేణ్ గారు, మా క్యారెక్టర్ నవీన్ చంద్ర క్యారెక్టర్ని రివీల్ చేసిన విశ్వక్షేణ్ గారు థ్యాంక్స్ సార్. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు థ్యాంక్స్ సార్. శ్రీకాంత్ అయ్యంగార్ గారి క్యారెక్టర్ రివీల్ చేసినందుకు అగైన్ ది వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు, సార్ వి లవ్ యూ, మీరు నా క్యారెక్టర్ రివీల్ చేశారు, థ్యాంక్ యూ. అఫ్కోర్స్ దాని తర్వాత ఓకే, ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరిలో కమ్స్ మై గాడ్ ఫాదర్ కోటి సార్. Thank you. Then is Srikanth Iyengar. He's not here right now, but as a friend, he was always there with me. He will always there with me. He will be always there with me. But right now he's not here. But Srikanth Iyengar garu, మీరు బెంగళూరులో ఇక్కడి నుంచి థ్యాంక్ యూ. Okay, these all. Okay, now let's come to the song. Actually, సినిమా షూటింగ్ అయిపోయింది. మా సినిమాలో యాక్చువల్లీ పాట లేదు. సినిమా షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, డబ్బింగ్ నడుస్తుంది. ఆ టైంలో ఒక థాట్ వచ్చింది నాకు, ఈ పాట పెడితే ఎలా ఉంటుంది అంటే లిరిక్స్ రాసుకున్న తర్వాత లిరిక్స్ రాసుకొని ఈ పాట పెడితే ఎలా ఉంటుంది అనేది సినిమా అయిపోయిన తర్వాత వచ్చిన థాట్ అండి. ఇది ముందు అనుకోలేదు. సో ఫస్ట్ నేను చేసింది ఒకటే, కోటి గారి దగ్గరికి వెళ్ళా, సార్ నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఈ లిరిక్స్ని వాడాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ ఇది ముందు కూడా చెప్పాను. అప్పుడు సరే లిరిక్స్ అన్నీ ఒకసారి రాసేసుకొని నువ్వు ఎవరితో అనుకుంటున్నావో పాడియమన్నారు. దట్స్ వాట్ ఐ డిడ్. రాసాను. నేను రాసినప్పుడు మన ఆదేశ్ రవి గారి హెల్ప్ కూడా తీసుకున్నాను. సో మేము ఇద్దరం కలిసి రాసి కోటి గారికి చూపించా, పాడియమన్నారు. నేను అదే ఆదేశ్ రవి గారితో ఈ పాట పాడించాను యాక్చువల్గా. సో దేర్ ఈజ్ ఆల్సో అ మేల్ వర్షన్ ఆఫ్ దిస్. సో ఆదేశ్ రవి గారు ఈ పాట మేల్ వర్షన్లో పాడారు. Of course, that is also released. Then మళ్ళీ పాడిచ్చి సార్ చూపించా, సార్ ఇది పాట ఏం చేద్దాం. అప్పుడు లిరిక్స్ చూసి, సార్ మోహన్ లిరిక్స్ చాలా బాగున్నాయి, మనసుకు హద్దుకున్నట్టుంది, యూ గో విత్ ఫీమేల్ వాయిస్తో రావాలన్న ఆలోచన నాది కాదండి.
అది సార్ గారు చెప్పిందే, ఫీమేల్ వాయిస్తో రా, ఎవరితో వద్దాం సార్, మంగ్లీతో వద్దాం, సరే కమాన్ లెట్స్ గో ఆన్. సో మళ్ళీ మంగ్లీతో పాడించాం, మంగ్లీతో గారితో పాడించి దెన్ దిస్ అవుట్పుట్ కేమ్. యూ హ్యావ్ సీన్ ది అవుట్పుట్. విషయం ఏంటంటే లిరిక్స్ అయిపోయినాయి, పాట పాడడం అయిపోయింది, అంత అయిన తర్వాత మ్యూజిక్ చేశారు సార్. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మ్యూజిక్. దాని తర్వాత ప్రత్యేకంగా నా ముందు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ఎక్కడ పెట్టాలి, ఎందుకంటే ముందు అనుకోలేదు, ఈ పాట ముందు లేదు, సినిమా షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది, డబ్బింగ్ నడుస్తుంది, ఈ పాట మధ్యలో వచ్చింది, దీన్ని ఎక్కడ పెట్టను, ఎక్కడ ఫిట్ చేయను అర్థం కాలే. ఆలోచించి 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 దెన్ సరే ఇంకా దాని షార్ట్స్ ఎట్లా, సో దెన్ ఒక ఐడియా ఏం చేశాను, ఉన్న షార్ట్స్ వాడుకుందాం, ఎక్కడైతే ఈ లిరిక్స్కి నాకు సెట్ కాదో దాన్ని గ్రాఫిక్స్కి వెళ్దాం. దట్ ఈస్ వాట్ ఐ డిడ్ అట్ లాస్ట్. ఉన్న షార్ట్స్ వాడుకొని ఈ పాటకి అసలు పిక్చరైజనే లేదు, నేను అసలు పిక్చరైజ్ చేయలేదు ఈ పాటకి. ఉన్న షార్ట్స్ని వాడుకొని కొన్ని లిరిక్స్కి ఏదైతే షార్ట్స్ లేవో దాన్ని గ్రాఫిక్స్కి వెళ్ళిపోయి దెన్ దట్ ఈస్ వాట్ ఐ కంప్లీటెడ్ దిస్ సాంగ్ అండ్ దిస్ ఈస్ ది అవుట్పుట్. సో అనుకోని పాట, అఫ్కోర్స్ ఐ గివ్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, దిస్ విల్ బికమ్ అ హిట్, ది పాట ఎక్కడికో వెళ్తుంది. వెళ్ళకపోతే 1 month తర్వాత నన్నే మీరు అడగచ్చు. సీ ది వ్యూస్, సీ ఎన్ని వ్యూస్ వస్తాయో, ఎన్ని మిలియన్స్ వ్యూస్ వస్తాయో, ఐ లీవ్ ఇట్ టు యూ. ఇఫ్ ఇట్ డజంట్ కమ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు మీ అండ్ టెల్ మీ. థ్యాంక్ యూ. ముఖ్యంగా ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన దేవి ప్రసాద్ గారు డైరెక్టర్ గారికి, అలాగే రామరాజ్ గారికి, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ రామరాజ్ గారు, అలాగే అందరూ ఆల్ 1997 టీం అందరికీ నా బెస్ట్ విషెస్. ఈరోజు డాక్టర్ మోహన్ దర్శకత్వంలో చేసిన మొట్టమొదటి ఫిలిం 1997. మోహన్ పెద్ద హీరో కాదు, పెద్ద డైరెక్టర్ కాదు, ఏమీ కాదు, కానీ వండర్ఫుల్ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మనసున్న మనిషి. నేను ముందు పోస్టర్ లాంచ్ అప్పుడే చెప్పాను, మోహన్ నా పెద్ద కొడుకులాగా, అంత ఇంటిమెసీ నాకు మోహన్ తోటి. ఆల్రెడీ ఒక సినిమాలో కూడా మేము యాక్ట్ చేసాం అనమాట, ఫాదర్ అండ్ సన్గా. అక్కడ ఇంటిమెసీ స్టార్ట్ అయ్యి తను డైరెక్టర్ అయిన తర్వాత ఈ సినిమాని తీయటం నాతోటి, మీరే చేయాలి గురుగారు, మీరే చేయాలి. నేను జనరల్గా నాకు చిన్న పెద్ద సినిమాలు అదేం ఉండదు, నాకు సబ్జెక్ట్ నచ్చితే దాని బడ్జెట్ కూడా నేను చూసుకోను. అలాగా నేను చాలా ఇంప్రెస్ అయ్యి మోహన్లో ఉన్నటువంటి ఆ ఎంతూసియాజం, ఆ ఇంట్రెస్ట్, డెడికేషన్, అది బాగా నచ్చి నేను ఒప్పుకున్నాను ఈ సినిమాకి. ఇంకా పాట దాన్ని చెప్పెడతాను అన్నీ, కానీ ఈ పాటని మెస్పరైజింగ్ మ్యాజికల్ వాయిస్ మంగళి పాడటం పెద్ద అడ్వాంటేజ్ ఈ సాంగ్కి. మెయిన్గా ఆ ఎక్స్ప్రెషన్స్, ఒక రస్టిక్ ఫీల్ అనమాట. మామూలు ఫీమేల్ వాయిస్ పాడితే ఈ ఎక్స్ప్రెషన్ రాదు, 100% రాదు. అందువల్ల నాకు మంగళి పాడితే బాగుంటుందని జస్ట్ నా చాయిస్ అనమాట. మోహన్కి చెప్పాను, చెప్పగానే తప్పకుండా సార్ మీరే మాట్లాడండి మంగళి దొరికితే. మంగళికి ఏంటంటే అన్ని ఫాస్ట్ సాంగ్స్ పాడి అన్ని సూపర్ హిట్, ఆవిడ ఏది పాడినా సెన్సేషన్ హిట్ సాంగ్స్. నేను అన్ని చూస్తుంటాను మంగళి సాంగ్స్ ఏంటని. ఈషాలో కూడా వెళ్ళి ఒక ఈశ్వరుడి మీద పాటలు పాడి మొత్తం ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది మా మంగళి. అటువంటి మంగళి ఈ పాట పాడి నాకు ఏంటి స్లో సాంగ్ గురుగారు, నాకు ఏంటి నాకెంత, నాకు అంత స్పీడ్ సాంగ్ పాడి పాడి ఇది ఏది ఏడుపు పాట అని. కాదమ్మా, దీంట్లో చాలా జీవం ఉన్న పాట ఇది, నీకు చాలా మంచి పేరు, అవార్డు కూడా వస్తుంది ఈ పాటకి నీకు తప్పకుండా అని చెప్పాను. మీరందరూ చూశారు ఈరోజు ఎంత మెస్మరైజింగ్ ఉంది. ఓన్లీ వాయిస్, ఆ వాయిస్ నేను చేసిన గొప్పతనం ఏమీ లేదు. మ్యూజిక్ అనేది బ్యాకింగ్ ఎలాగ ఉంటుంది, ఆ కార్డ్ అరేంజ్మెంట్స్ కానీ బ్యాకింగ్స్ కానీ, మెయిన్ వాయిస్ అండ్ ద లిరిక్స్. మోహన్ ఎంత కష్టపడి, ఎంత డెడికేషన్ అంటే నాకు ఎంత ఓపిక. సార్ ప్రతి విషయం నాకు చెప్పి చేస్తూ ఉంటాడు. అటువంటిది ఈ పాట ఇంత చక్కగా రాయటం,
మంగళి ఎంత గొప్పగా పాడింది ఈ పాటని. సో ఈ సినిమాకి ఈ ఒక్క పాట పెద్ద ఎసెట్ అవుతుంది, వెరీ బిగ్ ఎసెట్. ఎంటైర్ స్టోరీకి తను చేసిన విజువల్స్ కానీ టోటల్ ఈ సాంగ్ అలా క్యారీ చేస్తుంది మన సబ్జెక్ట్ని. అటువంటి మోహన్ ఇంకా ఎన్నెన్నో చిత్రాలు చేయాలి, తనకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సినిమా నుండి ఇంకా మోహన్ని పట్టుకోలేము మనం. చాలా మంచి డైరెక్టర్ అవుతాడు, చాలా వండర్ఫుల్ డైరెక్టర్ అవుతాడు, నో డౌట్. అండ్ వండర్ఫుల్ పే మాస్టర్, అందరికి కరెక్ట్గా పేమెంట్ మట్టి కరెక్ట్గా ఇచ్చేస్తాడు పాపం. అంటే డాక్టర్ కదా, జనరల్గా డాక్టర్స్కి అందరికీ మ్యూజిక్ టేస్ట్ ఉంటుంది, మ్యూజిక్ ప్యాషన్, అలాగే మూవీ డైరెక్షన్ చేయాలన్న ప్యాషన్ అంతే డాక్టర్స్ ఎక్కువగా ఉంటుంది. అది మోహన్ సాధించాడు మొత్తానికి. వాళ్ళ డాక్టర్ కులానికే అబ్బా అనిపించారు మా డాక్టర్ డైరెక్టర్ అయ్యాడు అని. నిజంగా మోహన్ వండర్ఫుల్. నీ గురించే చెప్పాలి ఇంకా. అందరూ ఆర్టిస్ట్ కూడా అందరూ చక్కగా చేశారు. ఇంకా దీని కొంచెం మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు ఈ టోటల్ సినిమా మీరు చూసుంటారు, మొత్తం ఏంటి సబ్జెక్ట్ మీకు అర్థమైపోతుంది ఈ పాటతోటి. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా హీరో చాలా పొలైట్గా ఉంటాడు, హంబుల్గా ఉంటాడు. క్యారెక్టరే అసలు అంటే హీరో చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఒక పోలీస్ ఆఫీసర్. అటువంటిది లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా మ్యూజిక్తో ఆడుకున్నాను నేను, మొత్తం డబ్బులతో. అది ఫుల్ టెంపో ఇచ్చింది సినిమాకి. అందరు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా ఇటువంటి సినిమాలు ఆదరిస్తే మంచి మంచి వండర్ఫుల్ డైరెక్టర్స్ వస్తారు పైకి. కోర్స్ ఇంకా మంచి మ్యూజిషియన్స్ వస్తారు, కంపోజర్స్ వస్తారు. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు చాలా సన్నిహితుడుగా ఈ సినిమాని నేను చేశాను. ముఖ్యంగా తను గొప్ప స్థాయికి రావాలని మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో చిన్న సినిమాని కొట్టేయకుండా నా ఎఫర్ట్ నేను ఎప్పుడు అంతే, ప్రతి సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేస్తాను. అలాగే హార్డ్ వర్క్ చేశాను, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సినిమాకి పెద్ద అసెట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. సో మోహన్కి ఈ సినిమా 1997 సూపర్ హిట్ అవ్వాలని, కమర్షియల్ హిట్గా అవ్వకుండా పర్వాలేదు కానీ మంచి అవార్డు ఫిలిం కూడా అవుతుంది, ఒక రికగ్నేషన్ వస్తుంది, మోహన్కి మంచి గుర్తింపు వస్తుంది అని మనస్ఫూర్తిగా నేను బ్లెస్ చేస్తూ మీ అందరి సమక్షంలో మనంతా మా ఫ్యామిలీ ఒకరి పేర్లు మర్చిపోయినా కూడా నేను క్షమించండి, ఎందుకంటే మనంతా సినిమా ఫ్యామిలీ కాబట్టి వీఆర్ ఆల్ బ్రదర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అందరికీ, మీడియా వాళ్ళకి, అందరికీ, ఎంటైర్ యూనిట్కి అంతా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకో చిన్న విషయం, దీంట్లో ముఖ్యంగా ఒక క్యారెక్టర్ తానే అడిగాడు నన్ను, పోలీస్ క్యారెక్టర్ చేయమని. అతను అడిగాడు కాబట్టి నేను చేశాను. నాకంటే పోలీస్ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని నాన్నగారు కోరిక అది. ఏదో క్యారెక్టర్ వచ్చేసరికి ఆ యూనిఫామ్ అన్నా వేసుకుందాం, నేను ఎలాగో పోలీస్ అవ్వలేదండి. సో ఆల్రెడీ ఎడ్డాను మన ఫిలిం. తర్వాత మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ అడిగాడు మోహన్, సరదాగా చేశాను అంతేగాని. ఇప్పుడు క్యారెక్టర్స్ అడుగుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు అడపదడప చేస్తున్నాం. మా దేవి ప్రసాద్గా చేస్తున్నాడు, ఇంకా ఆయన ఇన్స్పిరేషన్ మాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను స్టేజ్లో మాట్లాడుతున్నాను. వచ్చి నాకు తెలుగు అంత రాదు, సారీ. అంటే మేము శ్రీకాంత్ అడ్డాల గురించి, సార్ గురించి, విశ్వక్సేన్ సార్ గురించి, రామ్ గోపాల్ వర్మ గురించి సార్ గురించి, దాని తర్వాత ప్రకాష్ రాజ్ సార్ గురించి, అందరి గురించి చెప్పాను. కానీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఒక దగ్గర తీసుకొచ్చి నన్ను చేపించింది అదిగో అతనే, సంతోషం సురేష్ కొండరెడ్డి గారు. సురేష్ కొండరెడ్డి సార్, థ్యాంక్ యూ. That couldn't have been possible if Suresh Kondreddy sir was not there with me. That's true. Thank you.